మన దేవుడు కొన్ని మాటలు చెప్తున్నాడు, వినండి. ఆరోగ్యం వచ్చే మాటలు చదవా. డాక్టర్ల మాటలైతే బాగుంటారులేండి, అవి తగ్గిపోని. సత్యం మాట్లాడుతున్నా నా దేవుడు మాట సత్యము కాబట్టి ఆయన చెప్పే కొన్ని సూత్రాలు మనం పాటిద్దామా? ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళకి మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. రైట్, రండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వాక్యం 8వ వాక్యం చదువుకుందాం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొప్పగా చప్పట్లు కొట్టి ప్రభును స్తుతించండి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, బాబు, ఓ అమ్మ, ఓ తల్లి, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. అంటే అర్థం ఏంటి? నాకు అన్ని తెలుసు, నాకు ఎవరు చెప్పవసరం లేదు, నేనన్నీ ఎరుగుదును, నాకు మీరు చెప్పవసరం లేదు అని ఒక రకమైన అహం. నేను జ్ఞాని అనుకుంటే అహం. నేను జ్ఞానిని కాదు, నాకేం తెలియదు. దేవుడున్నాడు, దేవుడున్నాడు, నేను ఒక మనిషిని, నాకేం తెలియదు. దేవుడున్నాడు, ఆయన యందు భయము భక్తి కలిగి చెడుతనాన్ని వదులుకుంటా, చెడుతనాన్ని విడిచిపెడతా, భయభక్తులు కలిగి బతుకుతా.